ఇప్పుడు ఒక ఆయన క్రియాటిన్ 18 ఉంది, హిమోగ్లోబిన్ 4 ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే నేను డయాలసిస్ చేయించుకోను, ఆయనకి ఇష్టం లేదు, కానీ బ్లడ్ 4 ఉంది కాబట్టి బ్లడ్ పెంచుకుందామని హిమోగ్లోబిన్ పెంచుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. మీ అందరినీ నేను సవాల్ చేస్తున్నాను, ఇండియాలో తీసుకెళ్ళండి హాస్పిటల్కి, నేను డయాలసిస్ చేయించుకోను, నాకు రక్తం ఎక్కించండి అని అడిగామనుకోండి, లేదండి ఆ కిడ్నీ వాడికి మీరు రక్తం ఎక్కించామంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటారు. మరి ఏం చేద్దాం సార్, కిడ్నీ మార్చుకోండి చెప్తా, డయాలసిస్ చేసుకోవాలి, కిడ్నీ మార్చుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వేరే వాడి కిడ్నీ తీసి వీడి పెడతారు, ఇంతలా కిడ్నీ తీసి వాడి పెడతారు, అప్పుడు రాని సైడ్ ఎఫెక్ట్లు ఆల్రెడీ వీడు ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉంటే దానికి 1/2 లీటర్ కలిపితే వస్తాయండి. అంటే మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తున్నాం అన్ని పనులు. మనం వచ్చే ప్రతి మందు బిళ్ళ వెనకమాల తీస్తే బొక్క అంతా ఈపి నిండా గీతలు ఎంగేసి ఉంటాయండి. ఇది వేసుకుంటే ఎట్టా పోతారు, అది వేసుకుంటే ఎట్టా పోతారు, ఇది సైడ్ ఎఫెక్ట్లు అన్నిటికీ చెబుతాం కదండి. సైడ్ ఎఫెక్ట్ల గురించి ఎందుకు మాట్లాడతామండి? రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుంది? క్రియాటిన్ తగ్గుతుంది. మీరు ఎప్పుడైతే హిమోగ్లోబిన్ పెరిగిందో క్రియాటిన్ తగ్గాడు, భయపడకుండా ఉంటాడు. నిజానికి క్రియాటిన్ తగ్గినంత మాత్రాన కిడ్నీ ప్రాబ్లమే సరికాదు, అదో భ్రమ. కనీసం వాడు ధీమాగా ఉంటాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. రక్తం మీరు ఎక్కించి రక్తం పెరిగినప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువ మందికి తగ్గుతుంది. అంటే కొన్ని రేషియోలు తేడా ఉన్నాయి కాబట్టి కొంతమంది తేడా ఉన్నా అటు ఇటు అది పెరిగినప్పుడు ఇది పెరిగినట్టు ఉన్నా బేసికల్గా తగ్గుతుంది.